ఆల్, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? డబుల్ రెయిన్బో వచ్చింది ఆ రోజు. చూడడానికి అయితే చాలా బాగుంది. కాకపోతే నేను తీసేటప్పటికి కొద్దిగా ఫేడ్ అవుట్ అయ్యింది. సర్లే ఉన్నదైనా తీద్దామని చెప్పి ఇక్కడ ఈ క్లిప్ యాడ్ చేశాను. చాలా బాగుంది. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి సగ్గుబియ్యంతో అప్పాలు చేశాను. ఒకసారి ఎలా చేశానో చూసేద్దాం పదండి. ఇంతకుముందు చేశాను కానీ సగ్గుబియ్యం వేసి ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. దానికోసం చెప్పి ఒక 2 స్పూన్స్ వరకు పెసరపప్పు, 2 స్పూన్స్ సగ్గుబియ్యం, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పుని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 750 గ్రామ్స్ వరకు రైస్ ఫ్లోర్ తీసుకొని ఈ విధంగా జల్లెడ పట్టుకున్నాను. అందులో ఏమైనా ఉంటే డస్ట్ ఉంటే పోతుందని చెప్పి అది పక్కన పెట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వేసి ఒకసారి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ ఫ్లోర్లో ఈ పేస్ట్, అలాగే శనగపప్పు, పెసరపప్పు, సగ్గుబియ్యం ఇవన్నీ వేసేసాను. ముందు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా, అవి వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకున్నాను. అలాగే ఒక 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఎక్కువ పడుతుందేమో, స్పైస్ లెవెల్ మీకు నచ్చినట్టుగా వేసుకోండి. నేనైతే ఒక 1 స్పూన్ వరకు వేసాను. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను, మొత్తం అంతా కలిసేటట్టుగా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు గోరువెచ్చని వేడి నూనె వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. గోరువెచ్చని ఆయిల్ వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. ఈ విధంగా రబ్ చేసుకుంటూ ఆయిల్ అనేది వేసిన తర్వాత కలుపుకున్నాను. మనం పిండి అనేది ఈ విధంగా అంటే పట్టుకుంటే ఇలాగ బ్రేక్ అవ్వకుండా రావాలి. అప్పుడు కరెక్ట్గా ఆయిల్ కూడా సరిపోయినట్లు, లేదంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోని సరిపడా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక ముద్దలాగా చేసుకున్నాను. ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేటట్టుగా చేసుకున్నాను. ఇప్పుడు దీనిని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టడం కోసం అని చెప్పి దానిపైన కొద్దిగా ఆయిల్ అనేది వేసి పక్కన పెట్టాను. ఒక 15 మినిట్స్ తర్వాత పిండి అనేది ఇంకొంచెం సాఫ్ట్ అయింది. ఇప్పుడు అందులో కొంచెం 1/4 పార్ట్ అనేది పక్కకు తీసుకొని మిగతాది అలాగే మూత పెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మీ దగ్గర పూరీ ప్రెషర్ ఉంటే పూరీ ప్రెషర్తో చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 చేసి చూపిస్తున్నాను. ఆ పాలిథిన్ కవర్కి బోత్ సైడ్స్ ఆయిల్ స్ప్రెడ్ చేసి మనం ఉండలుగా చుట్టుకున్నది పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే చూడండి చక్కగా వచ్చింది. ఇది ఏంటంటే పల్చగా చేస్తే నాకైతే రాలేదు, కొద్దిగా థిక్నెస్ ఉన్నట్టుగా చేస్తేనే వచ్చింది. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీనిని ప్లేట్లో పెట్టుకున్నాను. సెకండ్ మెథడ్ వచ్చేసి ఈ విధంగా పాలిథిన్ కవర్ పెట్టి 2 బాల్స్ పెట్టుకొని ఏదైనా రౌండ్గా అదే ఫ్లాట్గా ఉన్న గిన్నెని తీసుకొని జస్ట్ ఇలా మనం స్ప్రెడ్ చేస్తే చక్కగా వస్తాయి. నన్ను అడిగితే పూరీ ప్రెషర్ కన్నా ఈ విధంగా చేసుకుంటేనే బాగా వచ్చాయి. అలాగే తొందరగా కూడా స్పీడ్గా కూడా చేసుకోవచ్చు. చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. ఇంకొక నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఆయిల్ హీట్ అయ్యే లోపలే మనం పక్కన చేసుకొని పెట్టుకోవడం కన్నా, అంటే మేబీ క్లాత్ మీద వేస్తే సరిగ్గా వచ్చేవేమో, నేను ప్లేట్లో పెట్టాను కదా, అవన్నీ తీస్తుంటే రావట్లేదు. అప్పుడు ఏం చేశానంటే మళ్ళీ మొత్తం అన్నీ రౌండ్ బాల్స్ మళ్ళీ చేసి డైరెక్ట్గా ప్రెస్ చేసిన వెంటనే ఆయిల్లో వేసాను. అప్పుడు బాగా వచ్చాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైంది లేదా చెక్ చేసుకున్నాను.
ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదా అప్పాలు, వాటిని ఒక్కొక్కటి వేసుకున్నాను. ఒకటి వేసి అది పైకి వచ్చిన తర్వాతనే ఇంకోటి వేసుకోవాలి. అలాగే పైకి వచ్చిన వెంటనే వాటిని టర్న్ చేయకూడదు. ఒక 2 మినిట్స్ వరకు ఆగి తర్వాత ఫ్లిప్ చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది. మనం ఆయిల్ని హీట్ చేసిన తర్వాత ఇవి వేసాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఒకటి వేసి అది పైకి వచ్చిన తర్వాతనే ఇంకోటి వేసుకున్నాను. ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు, మరీ కలర్ వచ్చేంత వరకు అందులో ఉంచకండి. బయటకు తీసాక ఇంకొంచెం కలర్ వస్తాయి. సో మనకి ఫ్రై అయ్యాయి అని ఎలా అర్థమవుతుందంటే ఈ బబుల్స్ అన్నీ పోతాయి. చూసారు కదా, ఇక్కడ బబుల్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు నేను తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇదే విధంగా మనం చేసుకున్నవన్నీ మంటని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ రెసిపీ చేసేటప్పుడు ఏంటంటే ఒక ఇద్దరు ఉంటే ఒకరు వేయడం ఒకరు తీయడం చేయొచ్చు. ఒక్కలే అంటే చేసేయచ్చు, కాకపోతే కొంచెం టైం టేకింగ్. నేనైతే 4:15 అలా స్టార్ట్ చేశాను. అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 6:30 అలా అయ్యింది. అండ్ ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి సంక్రాంతి అయిపోయి రథసప్తమి కూడా అయిపోతుందేమో నేను అప్లోడ్ చేసేటప్పటికి. వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను కానీ వాయిస్ ఓవర్ ఏం చెప్పాలో తెలియట్లేదు. నిజంగా చెప్పాలంటే రెగ్యులర్గా ఈ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఇస్తారో తెలియదు కానీ చాలా ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. అంటే కొత్త కదా, కొంచెం టైం పడుతుందేమో. వీడియో వాయిస్ ఓవర్లో ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ నెక్స్ట్ ట్రిప్ కూడా వేసుకున్నాను. సేమ్ అదే ప్రాసెస్లో చేసుకున్నాను. మనం ఇవి చేసేటప్పుడు కూడా పక్కన నేను పాలిథిన్ కవర్లో ఎట్ ఏ టైం అంటే ఒక పక్క చేస్తూ ఇంకో పక్క ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు. లాస్ట్కి పిండి కొంచెం ఉండిపోయింది. ఇది అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేస్తే వీడియోని ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నార్థన్ లైట్స్ చూపిస్తున్నాను చూడండి. ఇవి నాకు తప్ప అందరికీ కనిపించాయి. నాకు గ్రూప్లో షేర్ చేసినవి నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఇంకా ఇంతేనండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.